ఇక అనామిక డిఫెన్స్ లాయర్ అయితే అనామిక పడుతున్న నరకయాతన ఏంటి, తన భర్త చూపించిన హింసకి కారణము అవి వాటికి మాట ఏంటి అని అడుగుతూ ఉంటుంది. వాటికి కళ్యాణ్ డిఫెన్స్ లాయర్ అయితే ఇప్పుడు ఈ సాక్షులన్నిటితో కాకుండా అసలైన సాక్ష్యం ప్రవేశపెడుతున్నాం, అసలైన సాక్ష్యం సేకరించిన మిస్టర్ కావ్యాని ప్రవేశపెడుతున్నాం అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి అనామిక అయితే షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది. ఇక రాజు కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి కావ్యనా అనేది షాక్ అవుతూ ఉంటాడు. ఇక అనామిక కావ్య తన గురించి ఏం చెప్తుందా అని భయపడుతూ ఉంటుంది. ఇక కళ్యాణ్ వాళ్ళందరూ అయితే కావ్య కాసి అలా చూస్తూ ఉంటారు. కావ్య అయితే వాళ్ళ అమ్మ కావ్యని ఏంటి కావ్య అని అంటే ఏం లేదని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటుంది కావ్య. ఇక ధాన్యలక్ష్మి అందరూ అయితే కావ్య కాసి అలా చూస్తూ ఉంటారు. ఇక కావ్య అయితే బోన్లో నిలబడి తనకు తెలిసిన సాక్ష్యాన్ని అయితే చెప్పడానికైతే వెళ్తూ ఉంటుంది. అది చూసి అనామిక అయితే భయపడుతూ ఉంటుంది. ఇక అనామిక కాసి కావ్య చాలా పొగరుగా చూస్తూ ఉంటుంది. అది చూసి అనామిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అనామిక.